నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. వల్లభనేని వంశీ వైసీపీలో సామంతరాజులాగా మెలిగినటువంటి ఆయన మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తను చేసిన అరాచకాలు కావచ్చు, అవినీతులు కావచ్చు, అనుకోకుండా చేసినటువంటి కొన్ని పనుల వల్ల అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కనబడటం లేదు అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నాం. సో ఏంటి అప్పటి వైసీపీలో ఉన్నటువంటి ఒక వల్లభనేని వంశీ ఇప్పుడు వల్లభనేని వంశీ తప్పించుకొని తిరగడాన్ని ఎలా చూడాలంటారు సార్? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో కూడా ఆ రోజుల్లో తన బార్లో కల్తీ మద్యం అమ్మకాల ద్వారా కొంతమంది మరణాలకి కారకుడయ్యాడు అన్న ఆరోపణల మీద మల్లాది విష్ణు మీద కేసు నమోదవటం జరిగింది. ఆ రోజుల్లో మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఇవాళ ప్రజా జీవితంలో నాయకులుగా కొనసాగుతున్న మల్లాది విష్ణు కూడా ఇలాగే రోజుల తరబడి పరారైపోయి అంతిమంగా న్యాయస్థానం నుంచి బెయిల్ దక్కిన తర్వాత మాత్రమే వచ్చి కోర్టుకు సరెండర్ అయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు వల్లభనేని వంశీ, ఇది వల్లభనేని వంశీకి మాత్రమే పరిమితం కావట్లేదు. ఈ పరారవటం అనేది వైసీపీ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ధనుంజయ రెడ్డి, అతను ఐఏఎస్ అధికారి, అలాగే ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న భారతీ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్న భారతి గారి ఆర్థిక వ్యవహారాలు మొత్తం పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ వంటి వాళ్ళతో సహా నాడు ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, వాళ్ళ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్, ఇట్లాంటి వాళ్ళందరూ అంటే వాళ్ళ మీద కేసులు నమోదు కాగానే పరారైపోతూ ఉన్నారు. ఇవాళ రెండో పక్క 2019-24 మధ్యకాలంలో వీళ్ళందరూ ప్రభుత్వంలో అధికారంలో కొనసాగిన రోజుల్లో ఆ రోజుల్లో వీళ్ళు కూడా నాడు తెలుగుదేశం నాయకులు చాలామంది మీద కేసులు నమోదు చేశారు. కోన రవికుమార్ గారు, అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలుపెట్టి అలాగే చివరికి చంద్రబాబు నాయుడు గారి వరకు వాళ్ళు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని అరెస్టులు చేయగలిగారు, ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టగలిగారు. అలా ఆ రోజుల్లో కేసులు నమోదైన ఏ ఒక్క నాయకుడు కూడా పరారు కాల. కానీ వైసీపీ పార్టీలో మాత్రం మీడియా ముందు మా అంతటి వీర్లు సూర్యులు లేరని చెప్పని ప్రగల్భాలు పలికి తొడలు కొట్టి మీసాలు దుబ్బిన చాలామంది నాయకులు, తెలుగుదేశం నాయకుల మీద భౌతిక దాడులకు పాల్పడతాము, అంతుదేలుస్తామని చెప్పని బెదిరించిన చాలామంది నాయకులు సమయం సందర్భం ప్రతికూలించేటప్పటికీ, అధికారం వాళ్ళ నుంచి దూరం జరిగేటప్పటికీ, వాళ్ళు చేసిన తప్పులు పాపాలు ఇవాళ చట్టం ముందు వాళ్ళని దోషులుగా ఎస్టాబ్లిష్ చేస్తుండేటప్పటికీ, వాళ్ళ మీద కేసులు నమోదవుతుండేటప్పటికి మాత్రం మా వీరత్వం చూడండి, పరారవటంలో మా ప్రావీణ్యం చూడండి అని చెప్పని ఎంత వేగంగా పరారవుతున్నారో, ఎంతమంది నాయకులు ఇవాళ పరారీ జాబితాలో ఉన్నారో మనం ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. ఇంకా చాలామంది నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు అయితే ఇక అంతకుముందు ఇష్టారీతిని చెలరగిపోయి బూతులు తిట్టిన వాళ్ళు, మార్ఫింగ్ ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలతోటి పెచ్చరిల్లిపోయిన వాళ్ళు కూడా ఇదే విధమైన పలాయన వదం ఎంచుకుంటూ ఉన్నారు. అలాగే ఈ వల్లభనేని వంశీని చూసాం మనం. దేవినేని ఉమా గారిని ఉద్దేశించి ఇతను ఎట్లాంటి పరుష పదజాలం వాడాడో చూసాం. లోకేష్ గారిని ఉద్దేశించి ఎటువంటి పరుష పదజాలం వాడాడో చూసాం. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎటువంటి పరుష పదజాలం వాడాడో చూసాం. ఇవాళ ఇతను తనకు దక్కిన అధికారమే, తనకు దక్కిన ఎమ్మెల్యే పదవి శాశ్వతం అనుకొని ఆ ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని నాడు తెలుగుదేశం నాయకుల మీద చేసిన దాడులు, దౌర్జన్యాలు, కొల్లగొట్టిన ఆస్తులు, పాల్పడ్డ ఆక్రమణలు, చేసిన అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం మొదలుపెట్టిన తర్వాత, ఇతని మీద కేసులు నమోదవటం మొదలైన తర్వాత, ఇతను పాల్పడ్డ కిడ్నాపుల నేపథ్యంలో ఇతను గతంలో అరెస్ట్ అయ్యి వందలాది రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గత జూన్లో 2024 జూన్లో, 25 కూడా కాదు 24 జూన్లో ఎన్నికలు పూర్తయ్యి ఎన్నికల్లో వీళ్ళు ఓటమి చెందిన తర్వాత నాడొక తెలుగుదేశం కార్యకర్త మీద దాడికి పాల్పడ్డ ఆరోపణల మీద ఇతని మీద కేసు నమోదైంది. మళ్ళీ సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీ. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందే పరారవటం వీళ్ళకి రుచి చూపించాడో, ఎలా అయితే గతంలోనే మల్లాది విష్ణు పరారవటం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేసులు నమోదైతే పరార్, మీరు పరారవ్వండి, మేము చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు ఇదే వాడేవాళ్ళు. ఎవరైనా పిరికితో ఉంటే అరే వాడేదిరా పరార్ అని చెప్పని పారిపోతాడు అనేవాళ్ళు. అలాగే
ఇవాళ వైసీపీ నాయకులు కూడా పరారవ్వటం అనేది ఒక తారక మంత్రంలాగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, కోర్టుల్లో న్యాయ పోరాటం చేసుకోవడానికి ఇది ఒక దగ్గరదారిలాగా వాళ్ళు ఎంచుకుంటా ఉన్నారు. సరే, నువ్వు ఇవాళ పరారవుతున్నావు, కానీ అధికారం చేతిలోకి రాగానే ప్రజాప్రతినిధులు ఎన్నుకోగానే మరి ఇదంతా మా ఘనతే అని చెప్పని ఆ రోజుల్లో అంతటి వీరత్వాన్ని ప్రదర్శించారు కదా. అంతటి దాడులు దౌర్జన్యాలు చేసి, అంతగా తొడలు కొట్టి మీసాలు జరిచి ఎక్కడ లేని వీరత్వాన్ని ప్రదర్శించారు కదా. మరి ఆ రోజున ఈ పరారవ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి భవిష్యత్తులో అనేది జ్ఞాపకం రాలేదా? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? అధికారం కవచంలాగా వీళ్ళ చుట్టూ ఉంటే, ప్రజలిచ్చిన ఈ అధికార దర్పంతో వీళ్ళు ఈ విధంగా చెలరేగిపోయారు తప్ప వీళ్ళకంటూ స్వతహాగా ఈ వీరత్వాలు ఏం లేవు. వీళ్ళంతటి పిరికివాళ్ళు, వీళ్ళంతటి పలాయనవాదులు ఇంకెవరు లేరు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మా అంతటి వీరులు లేరు అనుకుంటామే తప్ప పరిస్థితులు ప్రతికూలిస్తే, ఆ రోజు పరిస్థితులు ప్రతికూలించినా సరే, ఇవాళ మిన్నువీరికి మీద పడుతుందని తెలిసినా సరే, పోలీసులు వందలాది మంది ఇంటిని చుట్టముడుతున్నారని చెప్పని తెలిసినా సరే, సగర్వంగా వాళ్ళకి ఎదురొడ్డి అరెస్టులు అయ్యి న్యాయ పోరాటం చేసి ఇవాళ న్యాయస్థానాల నుంచి బయటకు వచ్చి ఇవాళ ప్రజా జీవితంలో కొనసాగుతున్న తెలుగుదేశం నాయకుల స్థైర్యం, వాళ్ళు ప్రదర్శించిన ధైర్యం ఒక పక్క కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రెండో పక్క నాడు మల్లాది విష్ణు నుంచి నేడు వల్లభనేని వంశీ దాకా ఈ పరిస్థితులు వికటించినాడు ఇవాళ ఇలా పరారీ మాత్రమే మాకున్న ఏకైక తారక మంత్రం అని చెప్పని వైసీపీ ఎంచుకుంటున్న విధానం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళ శ్రేణులు మాత్రం రేపెప్పుడో 2029లో అధికారం చేతికొచ్చిన నాడు మ్యాజిక్ ఫిగర్ దాటిన దగ్గర నుంచి గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టుగా తెలుగుదేశం నాయకుల తలలు రప్పమని నరుగుతామని చెప్పని ఆర్భాట ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ నాయకులను నమ్ముకొని వాళ్ళ సౌఖ్యం, వాళ్ళ స్వార్థం తప్ప పరిస్థితులు ప్రతికూలిస్తే ఇవాళ సమాజానికి నాయకత్వం వహించే వాళ్ళం, ప్రజా జీవితంలో ఉంటున్న వాళ్ళం, మన శ్రేణులకి నాయకత్వం వహించాల్సిన వాళ్ళం, వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాల్సిన వాళ్ళం, మనం పరారైతే ఎటువంటి సందేశం ఇస్తున్నాం అనే విఘ్నత లేకుండా ఈ రకంగా పరారయ్యే వాళ్ళని నమ్ముకొని మీరు ఈ విధంగా రెచ్చిపోతే రేపటి రోజున పరిస్థితులు కష్టకాలంలోకి దారితీస్తే మీకు అండగా దండగా నిలబడే నాయకులే ఎవడుండరు. ఎవరిని చూసి ఈ విధంగా రెచ్చిపోతున్నారో మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. రేపటి రోజున మీరు అనాథలుగా మిగులుతారు, మీరు కేసులు పాలవుతారు, మీరు కష్టాలు పాలవుతారు, మీ కుటుంబాలు అవమానపడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ వల్లభనేని వంశీ అయినా ఇందాక నేను చెప్పిన లిస్టు మొత్తం ఏ నాయకుడి చరిత్ర చూసుకున్నా ఏమున్నది పలాయనవాదం తప్ప. సో చూద్దాం సార్, మొత్తానికి పారిపోవడమే ఒక పరమావధిగా చూపించుకున్నటువంటి వైసీపీ నేతను చూసి నిజంగా మీరు అన్నట్టుగా వైసీపీ కార్యకర్తలు చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.